ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్స్ అన్ని ఎప్పుడు విడుదల చేయబోతున్నారు. నెక్స్ట్ అదే విధంగా కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్టెడ్గా ఎంత ఉండబోతుంది. సో ఎన్ని మార్కులు వస్తే మనకైతే సేఫ్లో అయితే ఉండడం జరుగుతుంది అనేది. సో కేవలం ఈ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి అయితే మనం అయితే ఈరోజు డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ అదే విధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏమేమి చెక్ చేస్తారు, సో పూర్తి సమాచారం అయితే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు నా దగ్గర స్మాల్ రిక్వెస్ట్, ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ ఎందుకు వీడియోని అయితే స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. సో ముందుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రిజల్ట్కి సంబంధించిన చూసుకున్నట్లయితే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మనకైతే ఫైనల్ లిస్ట్ అయితే మనకైతే డైరెక్ట్గా రిలీజ్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి కట్ ఆఫ్ గురించి అయితే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. సో కట్ ఆఫ్ అనేది మనం చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ యొక్క లెవెల్పై అయితే ఎగ్జామ్ లెవెల్పై, నెక్స్ట్ అదేవిధంగా ఎగ్జామ్ యొక్క షిఫ్ట్లో ఎక్కువ వచ్చినటువంటి మార్కులు ఏ షిఫ్ట్కి వచ్చాయి, సో నార్మలైజేషన్ పూర్తిగా ఇవన్నీ బేస్ చేసుకొని మనకైతే కట్ ఆఫ్ అనేది కేటగిరీ వైజ్గా అయితే మనకైతే పెట్టడం అయితే జరుగుతుందండి. సో ఎస్ఈటీ చూసుకున్నట్లయితే మనకి జనరల్ కేటగిరీలో 88 నుంచి 95 మార్కులు, ఓబీసీలో చూసుకున్నట్లయితే 83 నుంచి 90 మార్కులు, ఎస్సీలో చూసుకున్నట్లయితే 72 నుంచి 78 మార్కులు, ఎస్టీలో 68 నుంచి 74, నెక్స్ట్ అదేవిధంగా పిహెచ్లో చూసుకున్నట్లయితే 60 నుంచి 66 మార్కులు అయితే ఈ యొక్క కట్ ఆఫ్ అనేది మనకైతే కేటాయించడం జరిగిందండి. సో ఇది చూసుకున్నట్లయితే కేవలం మనకి ఎస్ఈటీ కట్ ఆఫ్ మాత్రమే.